అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు అంతా సిద్ధమైంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ సమావేశాలకు వస్తున్నారనగానే అటు కాంగ్రెస్ అస్త్రశస్త్రాలను రెడీ చేసుకుంది. గులాబీ బాస్ కూడా అధికార పక్షాన్ని ఇరుకున పెట్టేందుకు వ్యూహాలు రచించారు. తెలంగాణలో ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేయాలని, కాంగ్రెస్ సర్కార్ ప్రజా వ్యతిరేక విధానాలని చీల్చి చెండాలనని కేసీఆర్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు దిశానిర్దేశం చేశారు. చాలా గ్యాప్ తర్వాత మళ్లీ కేసీఆర్ హౌస్ లో అడుగు పెట్టబోతుండటంతో ఈ సమావేశాలు హాట్ గా జరుగుతాయన్న చర్చ రాజకీయ వర్గాల్లో జోరందుకుంది. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇక గేరు మార్చారు, స్పీడ్ పెంచారు. ఫామ్ హౌస్ నుంచి ఇక హౌస్ లోకి అడుగు పెట్టాలని డిసైడ్ అయ్యారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాలకు ఇప్పటికే అంతా రంగం సిద్ధమైంది. ఈ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. అసెంబ్లీ సమావేశాలకు తాను కూడా వస్తున్నాను అని కేసీఆర్ చెప్పడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ నింపినట్లయింది. ప్రధానంగా బీఆర్ఎస్ పై రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తున్న విమర్శల్ని, నిందల్ని తిప్పికొట్టాలని కేసీఆర్ భావిస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో చేసిన అప్పులు, సృష్టించిన ఆస్తులపై సభా వేదికగా తెలంగాణ ప్రజలకు తెలిసేలా చేయాలని అనుకుంటున్నారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ 4 లక్షల కోట్లు అప్పు చేస్తే కాంగ్రెస్ 14 నెలల్లోనే 50,000 కోట్ల అప్పులు చేసిందని కేసీఆర్ అంటున్నారు. ఇంత అప్పులు చేసినా హామీలు అమలు చేయడం లేదనేది బీఆర్ఎస్ చేస్తున్న విమర్శ. రాష్ట్రంలో ఎండిన పంటలు, కరెంటు కోతలు, సాగునీరు, కాలిపోతున్న మోటార్లు, ఇతర రైతాంగ సమస్యలపై అసెంబ్లీ వేదికగా పోరాడాలని పిలుపునిచ్చారు గులాబీ బాస్. దీంతో పాటు బీసీ, ఎస్సీ రిజర్వేషన్ల బిల్లుకు మద్దతుగా గొంతు వినిపించాలని, అదే సమయంలో గురుకుల పాఠశాలల్ని సర్కార్ నిర్వీర్యం చేస్తున్న తీరును ఎండగట్టాలని సూచించారు. ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ బెనిఫిట్స్, డిఏల పెండింగ్, పీఆర్సీ అమలుపై అసెంబ్లీ, మండలి వేదికగా ప్రభుత్వాన్ని నిలదీయాలని కేసీఆర్ భావిస్తున్నారు. మహిళలకు ఇచ్చిన వాగ్దానాలను ప్రభుత్వం నెరవేర్చడం లేదని, దీనిపై పోరాడాలని వ్యూహాలు రచించారు. గత బడ్జెట్ సమావేశాల సందర్భంగా తొలి రోజు అసెంబ్లీకి వచ్చి మీడియా పాయింట్ దగ్గర బడ్జెట్ పై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ విమర్శలు గుప్పించారు. ఆ తర్వాత వెళ్లిపోయారు. ఈసారి బడ్జెట్ లో నిధుల కేటాయింపులు, లోటుపాట్లపై అధికార పక్షాన్ని నిలదీసే వ్యూహాలు రచించారు గులాబీ బాస్. దీనిపై అందరూ ముందుగా ప్రిపేర్ అవ్వాలని కూడా సభ్యులకు చెప్పారు. దీంతో పాటు రైతు సమస్యలు, కాంగ్రెస్ ఎన్నికల హామీలపై సభలో అధికార పక్షాన్ని గట్టిగా నిలదీయాలని బీఆర్ఎస్ భావిస్తోంది. 12న తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఉంటుంది. మరుసటి రోజు గవర్నర్కు ధన్యవాద తీర్మానం ఉంటుంది. 14న హోలీ కావడంతో సభ జరిగే ఛాన్స్ లేదు. 17న ఎస్సీ వర్గీకరణ బిల్లు, 18న బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లుపై అసెంబ్లీలో చర్చించి ఆమోదం తీసుకుంటారని అంటున్నారు. ఈ నెల 19న బడ్జెట్ ప్రవేశపెట్టే ఛాన్స్ ఉంది. కాబట్టి ఈ సెషన్స్ కి కేసీఆర్ పూర్తిగా హాజరైతే అధికార, విపక్షాల మధ్య ఆయా అంశాలపై చర్చ హాట్ గా జరగడం ఖాయంగా కనపడుతోంది.